పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూ పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లుపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ నుంచి ఇంకా కావాల్సింది 4 రోజులు డేట్స్ మాత్రమే అని తెలిసిందే. మరి ఈ 4 రోజులు ఎప్పుడు ఇస్తారని మూవీ యూనిట్ వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉండగా స్టైలిష్ విలన్గా పేరు తెచ్చుకున్న కబీర్ దుహాన్ సింగ్ తాను వీరమల్లు షూట్ సెట్స్లో చివరి షెడ్యూల్ కోసం జాయిన్ అయినట్టుగా అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఈ న్యూస్ వైరల్గా మారింది. కబీర్ ఇటీవల మార్కో సినిమాలో విలన్గా నటించి అదరగొట్టాడు. ఇప్పుడు పవన్కి విలన్గా నటించబోతున్నాడు. ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ కొండంత అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ బాలీవుడ్ ఎంట్రీపై అందరిలో మంచి ఆసక్తి కూడా నెలకొంది. ఇక ఇదిలా ఉండగా తారక్ నుంచి రానున్న భారీ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేయనున్న సినిమా కూడా ఒకటి. దీనిపై కూడా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫేమస్ మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. టోవినో థామస్ మిన్నల్ మురళి అనే సూపర్ హీరో సినిమాతో అలాగే 2018 అనే సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ఈ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టులో ఎలాంటి రోల్లో కనిపించనున్నాడో చూడాలి. కన్నడ సినిమా కాంతారా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం 16 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టించింది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 450 కోట్ల దాకా కలెక్షన్స్ కొలగొట్టింది. ఎవరూ ఊహించని రీతిలో బాక్స్ ఆఫీసుని బద్దలు కొట్టింది. ఈ సినిమా హిట్తో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 పై భారీగా ఖర్చు పెడుతోంది. ఖర్చు విషయంలో అసలు వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు నిర్మాత విజయ్ కిరంగదూర్. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాంతారా చాప్టర్ 1 వేరే లెవెల్ తీసుకెళ్లేందుకు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడియన్స్కి ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మంచి యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇంతకు ముందు చూడని యాక్షన్ సీన్స్ ఇందులో ఉండబోతున్నాయట. అందుకోసం ఏకంగా 500 మందికి పైగా వెల్ ట్రైన్డ్ ఫైటర్లను ప్రిపేర్ చేశారు. అంతేకాదు ఈ ఫైట్ కోసమే రిషబ్ శెట్టి కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్లతో షూటింగ్ చేయబోతున్నారని టాక్. ఈ ఏడాది అక్టోబర్ 2న థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. మగచీర, బాహుబలి, RRR వంటి సినిమాలైతే జపాన్లో దుమ్ము దులిపాయి. ముఖ్యంగా RRR అదిరిపోయే రికార్డులు సృష్టించింది. ప్రస్తుత డిజిటల్ వరల్డ్లో కూడా ఓ సినిమా 50 లేదా 100 రోజులు ఆడటం అనేది కత్తి మీద సాము వంటిది. మన దేశంలో మన సినిమా మన దగ్గర 50 రోజులు ఆడిన రోజులివి. అలాంటిది RRR సినిమా జపాన్ దేశంలో ఒక సంవత్సరంలో ఏకంగా 9 నెలలు ఓ స్క్రీన్లో హౌస్ఫుల్స్ తో రన్ అయింది. ఇక ఈ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ 2898 కూడా జపాన్లో విడుదల చేశారు. కానీ దానికి ఆదరణ దక్కలేదు. టీం అంతా వెళ్లి ప్రమోషన్లు చేసినా కూడా ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ దొరకలేదు. అలాంటిది ఇప్పుడు నాని నటించిన సరిపోదా శనివారం మూవీ జపాన్లో రిలీజ్కి రెడీ అయింది. సూర్యాస్ సాటర్డే పేరుతో ఫిబ్రవరి 14న అక్కడ విడుదల కానుంది. నిజానికి ఇది కొంత రిస్క్ అనే చెప్పాలి.